నమస్తేనా? నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఐడియా ఉందా? అవును. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్టీలలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎందుకు? గత ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ గురించి చూసే ఉన్నాం. ఇక అది ఎట్లాగో సాలు దూర అయ్య దూర అంటే పోయింది. మరి ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం అయితే బీజేపీ కంపల్సరీ వస్తుంది. అరవింద్ అన్న గారు గెలుస్తారని మాకు చాలా ఆశీస్సు. ఏమంటుంది, మేము ఈసారి సెంట్రల్ తెలంగాణలో ఫామ్ అయినాం, సెంట్రల్లో కూడా మేమే ఫామ్ అవుతాం, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తారని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్కు మనుగడ లేదు. కాంగ్రెస్కు సౌత్లో ఇక్కడనే ఆంధ్రప్రదేశ్లో లేకుంటే మన తెలంగాణలోనే మాత్రమే ఉన్నది. అంత దాకా సెంట్రల్ దాకా పోయే అవకాశాలు అయితే ఈ ప్రజలకు అనిపిస్తలేదు. నేనైతే అసలే అనుకోను. అంటే బీజేపీ గెలుస్తా అన్నారు కదా. అవును. బీజేపీ ఈ ప్రాంతంలో ఏం చేసినారు? బీజేపీ ప్రపంచ దేశాల్లో మోడీని ప్రపంచ దేశాలే ఒక దేవుడిలా ప్రవర్తిస్తున్న దేశాలు. మరి అదొక ఎగ్జాంపుల్ చాలు. మరి నిజామాబాద్కి వచ్చేవారికంటే ఇప్పుడు అరవింద్ గారు గెలుస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఆయన చేసిన సామాజికంగా ఒక హాస్పిటల్ విధంగా పిల్లలకు కానీ సోషల్గా అందరికీ హాస్పిటల్లో కానీ పిల్లలకు చేసే సేవ మరొకటి. మళ్ళీ పసుపు తెచ్చిండ్రు, ఆర్మూర్లో పసుపు తెస్తా అని తెచ్చిండు. ఆయన మాట తప్పలేదు. ఏదైనా విధంగా ఆయన వాయిస్ ఉంటుందో, ఏ విధంగా ఆ మనిషి దృఢంగా ఉంటాడో ఆ విధంగానే ఆయన పనులు చేస్తున్నారు. మళ్ళీ ఒకటి పసుపు అయిపోయింది. అయితే అర్సాపల్లి బ్రిడ్జ్, మాధవ్ నగర్ బ్రిడ్జ్ వీరికి శాంక్షన్ చేసి పంపిండు. ఇప్పుడు అర్సాపల్లికి వచ్చేసరికంటే అర్సాపల్లిలో ఎందరో మంది చనిపోయారు. ధర్నాలు చేసినాం మేము గ్రామ కమిటీ గురించి. ఫస్ట్లా మేమందరం అర్సాపల్లిలో మొత్తుకున్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంకు ప్రతి ఒక్కసారి బ్రిడ్జ్ చేయాలని అంటే అది చేయనేయకుండా కవిత కానీ కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న ఈ రోడ్లు ఇడ్సబెట్టి ఖానాపూర్ చౌరస్తా నుంచి బైపాస్ తీసుకొని వాళ్ళ భూముల కోసం కరప్షన్ చేయడానికి అనుకూలించి ఇది క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించింది. మరి అప్పుడు అరవింద్ గారికి కూడా మేము చాలా విన్నపించినాం, బీజేపీ పార్టీకి కూడా విన్నపించినాం. అయ్యా మాకు ప్రజలు చనిపోతున్నాం, ధర్నాలు చేస్తున్నారు, ముర్ర పెట్టుకుంటున్నాం, ఎవరు వినడం లేదు. మరి ఈ రకంగా 137 కోట్లు సెంట్రల్ నుంచి పోయి ఆయన శాంక్షన్ చేసి ఈరోజు బ్రిడ్జి ప్రారంభం కూడా స్టార్ట్ అయింది. ఆయన ఇనాగరేషన్ కూడా చేసిపోయిండు. మరి ఇంతకంటే గొప్ప ఇంకేం చెప్పాలా? అదేవిధంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి బలంగా ఉండంటారు. జీవన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళండి? జీవన్ రెడ్డి టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఎన్నో ఆర్మూర్లో షాపింగ్ రూమ్లోనే అంత గొటాలా జరిగిన వ్యక్తి ఈరోజు గెలుస్తారంటే ఎవరు నమ్ముతారండి? వాళ్ళకు కరప్షన్, టీఆర్ఎస్కు కాంగ్రెస్కు కరప్షన్ బాగా తినాలా, డబ్బులు తినాలా, కరప్షన్ చేయాలా. బీజేపీకి అలాంటిది కాదు కదా. బీజేపీ అనేది ఏంటంటే చెబుతుంది, పని చేస్తుంది. ఎన్నికలు పైసలు కానీ కరప్షన్ కానీ ఎక్కడ చూడలేము. మాకైతే అటువంటి విషయాలు తెలియదు. అంటే ఇంకా ప్రధానంగా ఓన్లీ ఈ 3 బ్రిడ్జు పసుపు బోర్డు తప్పించి మిగతా ఏం చేయలేడా? ఎందుకు చేయలేదు? ఇప్పుడు రైతులకు మందుల విషయాన్ని కానీ సెంట్రల్ ఇస్తుంది. ప్రతి ఒక్కటి బియ్యం కాడికి వెళ్ళి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి పథకాలు. కానీ ఆ టీఆర్ఎస్ చెప్పిందా ఇది బీజేపీ సెంట్రల్ నుంచి వచ్చిందని? ఏ పథకం అమ్మట చెప్తాం, మస్తు పథకాలు. ఏమంటుండే ఇప్పుడు మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో బలం చూపించకపోయినా ఎంపీ ఎలక్షన్లో బలం చూపించబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కువ మాట్లాడితే కూడా నాకు నవ్వు వస్తుంది. ఇక కేసీఆర్ చెప్పిన ప్రకారం మాకు బలం వస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? ఆల్రెడీ పోయింది. ఆల్రెడీ ప్రజలు కనుమరుగు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే పరిస్థితిలో ఉంది. మళ్ళీ మేము అది చేస్తే ఇది చేస్తే ఎవరు నమ్ముతారు? సార్ ఎవరు నమ్మరు. ఫైనల్గా ఈ ప్రాంతంలో 3 పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది ఫైనల్గా? కంపల్సరీ సార్. బీజేపీ అనేది హిందుత్వంకు మారుపేరైన హిందువుల గురించి కొట్లాడే వ్యక్తే బీజేపీ. బీజేపీ అన్నది కంపల్సరీ ప్రతి మెదడులో ప్రతి పిల్లగాడి మనసులో నుంచి బీజేపీ అంటే ఉండాలనే కోరికతోని ఆ అభిమానం హిందుత్వానికి మారుపేరుగా ఓట్లు వేసేది అయితే ఖాయం. ఓకేనా, థ్యాంక్ యూ.